కోతుల బెడదతో ఆ గ్రామ ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. వాటిని నివారించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. అయినా వారి సమస్య తీరలేదు. చివరికి ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఓ ప్లాన్ వేసి కోతుల నుంచి విముక్తి పొందుతున్నారు. ఆ ప్లాన్ ఏంటో మీరు చూడండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు మొరంపల్లి బంజర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో ఉన్న గ్రామ ప్రజలు కోతుల నుంచి నానా అవస్థలు పడుతున్నారు. ఏడాది నుంచి ఇక్కడ వానర సైన్యం బాగా సంచరిస్తోంది. ఇళ్లలోకి దూరి చేతికి దొరికిన ఆహారం, వస్తువులు ఎత్తుకుపోతున్నాయి. కాయగూరల పంటలను నాశనం చేస్తున్నాయి. అడపాదడపా మనుషుల మీద దాడులు చేస్తున్నాయి. కోతుల నుంచి కాపాడమని అధికారులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. వాటిని తరమడానికి ఇంట్లో ఓ మనిషి అదే పని మీద ఉండాల్సి వస్తోంది. ఈ డ్రెస్ అనేది నేను సెట్ చేశాను, అమెజాన్లో నాకు దొరికింది. అది ఇదే విషయం నేను మా గ్రామ పెద్దలతో అందరితో డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా చూసి కొనమని అన్నారు. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. సో దీనిలో భాగంగా నేను మా ఎంపీడబ్ల్యూ వర్కర్కి అది వేసేసి ఉదయం ఒక 3-4 గంటలు, ఎందుకంటే సమ్మర్ సీజన్ ఉంది కాబట్టి తర్వాత మధ్యాహ్నం పూట కూడా వేయడానికి ఇబ్బందికరం. అదేవిధంగా కోతులు కూడా మనకి ఎప్పుడైనా కూడా ఎర్లీ మార్నింగ్ వస్తాయి. సో అది అట్లా వేసి తిప్పడము, గ్రామంలో ఎవరైనా అడిగినా కూడా ఆ ఏరియాకి మేము పంపిస్తూ ఉంటాము. కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఇది నేను చేయబట్టి కూడా సుమారు ఒక 10 రోజులు అవుతుందండి. చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. కోతుల చేష్టలకు విసిగి వేసారి ఎలాగైనా కోతుల బెడద నుంచి బయటపడాలని ఆలోచించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి భవానీ ఓ ప్లాన్ వేశారు. పంచాయతీ సిబ్బందిలో ఒకరిని గొరిల్లా డ్రెస్ వేయించి ఊరి వీధుల్లో తిప్పడం మొదలుపెట్టారు. ఆ వేషాన్ని చూసిన కోతులు దౌడు తీయడం మొదలుపెట్టాయి. గొరిల్లాతో పాటు జనం కూడా కర్రలతో కోతులను తరుముతున్నారు. ఈ కోతుల బెడదకి వినూత్నంగా మన పంచాయతీ సెక్రటరీ భవానీ గారు చేసిన ఫలితం కొంతవరకు మెరుగైంది. అది ఒక సైడు నుంచి ఒక సైడుకి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ ఒక సైడుకి వస్తున్నవి. అయినా పర్వాలేదు, ఊరు గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. రానున్న 2 రోజులలో కూడా ఊరు యూత్ పిల్లలంతా కూడా ముందుకొచ్చి ఈ బొమ్మ ద్వారాగా యూత్ పిల్లలంతా ముందుకొచ్చి పూర్తిగా నిర్మూలిద్దాము, పూర్తిగా అడవిలోకి తరలించుదాము అని ముందుకు వస్తున్నారు. ఊర్లో కోతులు బీభత్సం బాగా సృష్టిస్తున్నాయండి. వ్యవసాయ పంట పొలాలు కానీ, కూరగాయ మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ బాగా చికా చేస్తున్నాయండి. చుట్టుపక్కల మీద కూడా దాడులు కూడా చేస్తున్నాయి. ఈ విషయాన్ని మన కార్యదర్శి మేడం గారికి చెప్పడం జరిగిందండి. ఆమె నిర్ణయం తీసుకొని కోతుల బెదలు లేకుండా గొరిల్లా మాస్క్ కూడా తెప్పించండి, కోతులు లేకుండా మాకు చక్కటి పరిష్కారం చూపించారండి. గ్రామ పంచాయతీ సెక్రటరీ వినూత్న ఆలోచనతో ఆ ఊరిలో కోతుల సమస్యకు చెక్ పెట్టి ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్నారు.